ముహూర్తాన టీఆర్ఎస్ ఆ పార్టీ పేరుని బీఆర్ఎస్ అని మార్చారో ఆ రోజే దానికి శని పట్టుకున్నది అని కొంతమంది గ్రామీణ ప్రాంతంలో ఉండే టీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యమకారులు వాళ్ళ యొక్క బాధని వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పేరు మార్చుకుని రాష్ట్రాన్ని దాటి అత్యాశతో, దురాశతో ఇతర రాష్ట్రాల్లో ప్రవేశించి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఒక ఆలోచనతో ఈ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత నేల విడిచి సాము చేయటం అసలుకే మోసం. అధికారం కోల్పోయారు. ప్రధానమంత్రి మోదీని వ్యతిరేకించటం, ప్రపంచ దేశాలలోనే బలీయమైన శక్తి అమెరికా లాంటి దేశాలు, చైనా లాంటి దేశాలు ఈ రోజున భారతదేశాన్ని చూసి గజగజలాడుతున్నాయి, ఉచ్చబోస్తున్నాయంటే దానికి కారణం భారతదేశం యొక్క బలం, ప్రధానమంత్రి మోదీ. అలాంటి ప్రధానమంత్రి హైదరాబాద్ నగరానికి వస్తే మొహం చాటేసి జ్వరం వచ్చిందని ఉద్దేశపూర్వకంగా ప్రధానమంత్రిని ఆహ్వానించకుండా అవమానపరచటం, దానికి తగిన మూల్యం కేసీఆర్ చెల్లించాడు అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత తుంటి ఎముక శస్త్రచికిత్స అయిన తర్వాత మొట్టమొదటిసారిగా 6 ఫిబ్రవరి కేసీఆర్ బీఆర్ఎస్ కార్యాలయానికి వచ్చాడు. ఇక ఈయన వచ్చేసరికి ముఖ్య నాయకుల నిష్క్రమణ ప్రారంభమైంది. ఒక్కొక్కరుగా ప్రస్తుతం ఉన్న లోక్సభ సభ్యులు, శాసనసభ్యులు నిష్క్రమించి త్వరలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని ప్రజలు గ్రామాల్లో, పట్టణాల్లో చర్చించుకుంటున్నారు. కేసీఆర్ పార్టీ ఆఫీస్కి వచ్చాడు. ఈ బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి లోక్సభ సభ్యుడు వెంకటేష్ నేత, ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఒకరోజు ముందు వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరకముందు రోజు బాల్కా సుమన్ మాజీ శాసనసభ్యుడు, ఆయన వేదికపై రేవంత్ రెడ్డిని తన కాలు చెప్పు తీసి చెప్పుతో కొడతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానపరిచాడు. అక్కడ చూసేది తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం అంటే నీకు గౌరవం లేదు, ప్రజాస్వామ్యం అంటే నీకు గౌరవం లేదు. అటువంటి అసభ్యకరమైన వ్యక్తి రాజకీయాల్లో కొనసాగించటం అవసరమా? పైగా చెప్పుతో ముఖ్యమంత్రిని కొట్టటమనే కాక బూతు పదజాలం వాడి పత్రికల్లో రాయలేని భాష, టీవీలలో చెప్పలేని భాష, అటువంటి బూతులు మాట్లాడటం ఒక ముఖ్యమంత్రిని ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ రోజున ఇలాంటి చేష్టల వల్ల బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమవటం తథ్యం. తెలంగాణ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. చాలు మా ఈ దొరల పాలనకు అంతం ఉంది, మాకొద్దు దొరల పాలనని తిరస్కరించి కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టారు. వెంకటేష్ నేత, ఆయన పూర్వాపరాలు మనం చూస్తే ఆయన ఉస్మానియా యూనివర్సిటీ విద్యాధికుడు, దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన పిహెచ్డి కూడా చేశాడు. ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖకి డిప్యూటీ డైరెక్టర్గా ఉంటూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై
2018లో ఉద్యోగానికి రాజీనామా చేసి చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశాడు. వెంకటేష్ నేత రాజకీయాలు కొత్త, అధికారిగా ఉండి రాజకీయం అంటే తెలవక ఓటమి చెందాడు. ఓటమి చెందిన తరువాత కేసీఆర్ మార్చి 2019లో వెంకటేష్ నేతను ఆహ్వానించి బీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్లో చేర్చుకుని లోక్సభ సీట్ ఇచ్చి ఆ లోక్సభ సీట్లో పోటీ చేస్తే దాదాపు 1,00,000 ఓట్ల మెజారిటీతో వెంకటేష్ నేత బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచాడు. ఇప్పుడు ఆ సీటుని వెంకటేష్ నేతకు ఇవ్వకుండా బాల్కా సుమన్కి ఇస్తారనే ప్రచారం జరిగింది. దీన్ని ఆసరాగా తీసుకుని రేవంత్ రెడ్డి సకాలంలో స్పందించి వెంకటేష్ నేతను సోనియా గాంధీ దగ్గరికి తీసుకువెళ్ళి ఆయన్ని కేసీఆర్ ఈ టీఆర్ఎస్ పార్టీకి కాలు పెట్టే సమయంలోనే ఒక లోక్సభ సభ్యుడు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరాడు. సోనియా గాంధీని కలిసిన వారిలో రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి కూడా ఉన్నారు. సోనియా గాంధీ ఒక విషయం చెప్పింది, మీరు ఏ పార్టీ నుంచి ఇతర పార్టీలు అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు వచ్చినా తీసుకోండి, వాళ్ళకి మనం గౌరవిద్దాం, సిట్టింగ్ ఎంపీలు వస్తే వాళ్ళకి మళ్ళీ టిక్కెట్ ఇద్దాం, మనకి 9 రాజ్యసభ సీట్లు రాబోతున్నాయి, వాటిల్లో మన నాయకులకి అవకాశం కల్పిద్దాం, ఏమాత్రం వెనుకడుగు వేయకుండా త్వరితగతిన ఎంతమంది లోక్సభ సభ్యులు వస్తానంటే ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇతర పార్టీల నుంచి తీసుకోండి, దాంతోపాటు ఈ ఎమ్మెల్యేలను కూడా చేర్చుకునే కార్యక్రమం ప్రారంభించండి, ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంతమంది వచ్చినా ఎవరిని తిరస్కరించకుండా. అయితే ఆమె కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మాత్రం వద్దు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, జోగినపల్లి, సంతోష్ వీళ్ళను వదిలేసి ఎంతమంది గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న వివిధ హోదాల్లో శ్రేణులను, నాయకులను, ప్రజాప్రతినిధులను అందరూ కూడా చేర్చుకుని రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆమె రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సోనియా గాంధీకి డైరెక్ట్ అయిపోయాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి అంటే ఆనాటి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అంతే, డైరెక్ట్గా సోనియా గాంధీతో మాట్లాడేవారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాళ్ళకు బంధం. ఎందుకంటే 3 అంచెల విధానం లాగా ముందు రాష్ట్రంలో చర్చ, సీనియర్లు ఒక పక్క, మరో పక్క పర్యవేక్షకురాలు దీపాదాస్ మున్షి, ఇదైపోయిన తర్వాత మరో అడ్డంకి కేసీ వేణుగోపాల్ అయిన తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇన్ని అంచెలుగా ఫైనల్గా సోనియా గాంధీ. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక మాట చెప్పింది, మీకు ఏదైనా నా దగ్గరకు వచ్చేయండి, నీవు ఏమీ మొఖమాటం లేకుండా రండి, పార్టీలు మారుతాననే వాళ్ళందరినీ కూడా ఇతర పార్టీల వాళ్ళని చేర్చుకోండి అంటూ ఆమె ఇప్పుడు మనకు 65 ఉన్నాయి, దాన్ని 90 దాటించండి, స్థిరమైన ప్రభుత్వం ఉంటే పెట్టుబడులు స్వదేశీ విదేశీ పెట్టుబడులు వస్తాయి, కనుక ఇతర పార్టీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి చేర్చుకోవటానికి ఏమాత్రం వెనుకంజ వేయొద్దు అని ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కనుక ఇప్పటి వరకు రేవంత్ రెడ్డికి బంధాలు వేస్తూ వచ్చిన సీనియర్లు ఇక వాళ్ళు ఉంటే ఉండు పోతే పో అనే పరిస్థితి, ఉంటే ఉంటారు పోతే పోతారనే పరిస్థితి ఉంది. ఇక ఇప్పటి వరకు సీనియర్లు రేవంత్ రెడ్డిని నువ్వు జూనియరు, నువ్వు ఆ పార్టీ నుంచి వచ్చావు, ఈ పార్టీ నుంచి వచ్చావు అంటే ఇప్పుడు ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఖమ్మం, నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించారు.